ఆంధ్ర రాష్ట్ర 5 సంవత్సరాలు ఒక శనిగ్రహంలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఓ మోసకారి జగన్ సిగ్గు లజ్జ లేకుండా ఈరోజు ఎక్కడ చూసిన అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. నీ నోరుకు అద్దు పద్దు లేదా? పెనాయిలేసి కడిగితే కూడా నీ నోరు మారదు. నీ ఒక దేశ ద్రోహివి, రాష్ట్రంలో అడ్డదుడ్డంగా దోచున్న దుర్మార్గుడివి. 44,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోచుకున్నటువంటి దేశ ద్రోహి కాదు అడుగుతున్నా. అదేవిధంగా రాష్ట్రానికి పట్టే శనిగ్రహం వల్ల ఎన్నికల్లో నీ దరిద్రం పోయింది. ప్రజలంతా సంతోషిస్తున్నారు. ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఒకటే, ఒక మంచి ప్రభుత్వం కావాలి, చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలి. ఈ రాష్ట్రానికి మంచి చేసే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కాదని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని నీకు 11 సీట్లు ఇచ్చారు మీద కలిపి సిగ్గు లేకుండా ఈరోజు నీవు వాదానితో ఒప్పందం చేసుకొని లంచాల రూపంగా 17,550 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి లంచాలు తీసుకొని మోసం చేసిన ఓ జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఎక్కడ పెట్టాలరా? నిన్ను ఎక్కడ ఉద్యోగులు అయ్యాలా? నిన్ను అమెరికా దేశంలో కింద పొరపాటు కింద అక్కడికి చేసిందంటే నీ జన్మల బయటికి రాలేవే దుర్మార్గుడా. నీకు అన్ని బాగా చేసినావు, కరెంటు విషయంలో చేసినావు. 9 సార్లు కరెంటు పెంచి నాశనం చేసి ప్రజల మీద భారం మోపినటువంటి దుర్మార్గుడు నువ్వు. అసలుకు ఇలా నీకు దానికి ఇంత మంచి చేశావు, పురుషాలు అధపురుషాలు అని నీకు శాలవతో సత్కరించాలా దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. నీ ముఖాన్ని శాలవ కాదు, నీ ముఖాన్ని దరిద్ర ముఖానికి నీ ముఖం చూసుకో ఒకసారి అర్థంలో. దరిద్ర ముఖము నీకు శాలవతో సత్కరించాలన్నా దుర్మార్గుడా. ఎప్పుడెప్పుడు రెడీగా ఉండు, నీకు తొందరలో జైలు గాయము. చిప్పకుడు గ్యారంటీ, సిల్వర్ బొచ్చలో ఉండేది గ్యారంటీ. నీకు తొందరలో జైలు ఎదురు చూస్తా ఉంటారు దుర్మార్గుడు. నీకోసం ప్రజల సొమ్ము దోచున్న దుర్మార్గుడు. ఇవాళ తల్లిని మోసం చేశావు దుర్మార్గుడు, చెల్లిని మోసం చేశావు దుర్మార్గుడు. ఇద్దరి పైన కేసులు పెట్టావు కదా దుర్మార్గుడు. జన్మనిచ్చే తల్లి పైన ఎవరన్నా కేసు పెట్టారా దుర్మార్గుడు?